మంది పిల్లల్ని పెళ్లి చేసుకునేటప్పుడు ఆ అమ్మాయి చర్చికి వెళ్ళిందా, బాప్తీసం తీసుకుందా, ఏ సహవాసములో ఉంది, సంఘానికి వెళ్తుందా, ఆ అబ్బాయి చర్చికి వెళ్తాడా, సంఘానికి వెళ్తాడా అని అడిగేది. అందుకనే వాడు అసలు సంఘానికే వెళ్ళినప్పుడు వాడు పరిశుద్ధుడికి ఎలా బ్రతకగలడు? తనంతటికి తను పళ్ళు గిలించుకొని అవకాశం లేకుండా, అవకాశం దొరకక పళ్ళు గిలుచుకోని ఉండొచ్చు. అవకాశం దొరికిన నాడు పాపంలో పడతాడు. అదే పరిశుద్ధతలో ఉన్నటువంటి వాడు, క్రీస్తు యొక్క బోధలో ఉన్నవాడు, సహవాసములో ఉన్నవాడు, వాడికి అవకాశము వస్తే యోసేపు వలె విసర్జిస్తాడు. అవకాశము లేక పరిశుద్ధతలో ఉన్నానని చెప్పుకోవడం కాదు, అవకాశము ఉండి, వయసు ఉండి విసర్జించడం అది పరిశుద్ధుని యొక్క లక్షణం.